ఓం శౌర్యోదార మహాబలాన్విత ఘనశక్తిత్వచిద్రూపిణీ నార్యోన్నత్య తను ప్రభాస అనవద్యాంగీ శుభాంగీమణి చర్యాచర్య నిరాకృతాధిరమణి సత్కామరూపాగ్రణి ఆర్యస్తుత్య విభావరీ గుణమణి శ్రీలాలితాంభావయే. సర్వార్థదాయిని, గర్వాధివారిణి, గుర్వాధికారిణి, పర్వాది పూజని అయినటువంటి ఆ సర్వార్థధారిణికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాధారి పరంపరలో దేవి యొక్క రూపగుణగణాలను చెప్పేటటువంటి క్రమంలో బ్రహ్మ విద్యను వివరించి ఆ తర్వాత తరుణీ విద్యను కూడా పరిచయం చేసి ఆ తర్వాత వాగీశ్వరి దేవతా విద్యను చెప్పాయి కిందటి నామాలు. అందులో భాగంగా పరానాదం పరిణామం చెందుతూ పశ్యంతి మధ్యమ రూపాల నుంచి స్పష్టంగా వ్యక్తమయ్యేటటువంటి వైఖరి రూపాన్ని పొందుతుందని, ఆ నాదస్థితులన్నీ కూడా దేవి యొక్క స్వరూపాలేనని వివరించాయి ఆ నామాలు. ఆ నాదబ్రహ్మ, శబ్దబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపాలుగా, పరదేవతా రూపాలుగా సృష్టి అంతటా విస్తరించుకొని జీవుల యొక్క జీవన విధానాలని పాలిస్తున్నాయని చెప్పి అవి తెలియజేసే సందేశం అది. ఆ వాగ్దేవతా స్వరూపమైనటువంటి దేవి భక్తుల మనసులలో రాజహంసల వలె విహరిస్తుంది అన్నది భక్తమానస హంసిగా అన్నడు కింద నామం. హంసిగా అన్న పదంతో అజపా గాయత్రి దేవతను కూడా పరోక్షంగా పరిచయం చేసినటువంటి అద్భుతమైన నామం అది. మానస అన్నంతో మనసుని మానస సరోవరం అని అర్థాలు వచ్చి ఆ విలాస హంసల స్థావరమైనటువంటి మానస సరోవరము, వికాస పరమహంస మూలమైనటువంటి మనసుల్ని ఒకేసారి చెప్పినటువంటి సాహిత్య విశేషం కలిగిన నామం అది. అద్భుతమైన నామం అది. భక్తుల మనసుల్లో ఉండి వారిని సదా రక్షిస్తూ ఉంటుందనే ధ్వని కూడా అందులో ఉంది. ఆ వాగీశ్వరి రూపమైనటువంటి దేవి విలాసాలని, రూపగుణ సంపదల్ని, భక్తుల పట్ల ఆమెకు ఉన్నటువంటి వాత్సల్యాన్ని వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. అందులో మొదటిది కామేశ్వర ప్రాణనాడి అనేది. అంటే దాని యొక్క అర్థం కామేశ్వరుని యొక్క ప్రాణనాడి వంటిది లేదా ముఖ్యమైనది. అంటే కామేశ్వరునికి ప్రాణనాడి అయినది, తానే ప్రాణనాడి అయినది. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిత్పాలన జీవనాలయ గుణ సర్వాన్మనోహారిణి సూక్ష్మాకారక శక్తి సంఘటిత నాడీ మధ్య సంచారిణి శోకామాయత వేదసార వివిధ గర్వాంధ నిర్వారిణి శ్రీకామేశ్వర ప్రాణనాడి జనని సిడ్నీపురి శారదాని. అంటే సృష్టిత్పాలన జీవనాలయ గుణ సర్వాన్మనోహారిణి అన్నారంటే సృష్టిని పాలించి పోషించేటటువంటి ఈశ్వరుని యొక్క ప్రియురాలుగా సూక్ష్మశక్తి రూపంలో నాడీ మండలాల మధ్య సంచరిస్తూ సూక్ష్మాకారక శక్తి సంఘటిత నాడీ మధ్య సంచారిణి అన్నారంటే సూక్ష్మశక్తి రూపంలో నాడీ మండలాల మధ్య సంచరిస్తూ శోకామాయత వంటి ఉపనిషత్తులు వేదవాక్యాల్లో ఉన్నటువంటి సారమయమై ఆవిడే సారమయం అయి గర్వమనే చీకటిని నిర్మూలిస్తూ కామేశ్వరునికి ప్రధాన శక్తిగా, ప్రాణశక్తిగా, అందరికీ తల్లి అయినటువంటి ఈశ్వరి అని. ఈ ప్రాణనాడి అంటే ప్రధానమైనటువంటి శక్తివాహక మార్గం, అంటే శక్తి ప్రసరించే మార్గం అది అని అర్థం. కామేశ్వరుని శక్తి ప్రసరించడానికి ప్రధాన మార్గం దేవి. అంటే సృష్టి నిర్వహణలో బహుశ్యాం ప్రజాయేతి అనుకున్నటువంటి కామేశ్వరునికి ముఖ్య సహాయకారి అని అర్థం. అంటే కామేశ్వరుడు అప్పుడు ఆ పరబ్రహ్మం తానే ఎక్కువ మందిగా కావాలనుకున్నాడు, తన రూపాలు ఎక్కువ కావాలి అనుకున్నాడు. అదే బహుశ్యాం ప్రజాయేతి అంటే అలా అనుకున్నటువంటి పరబ్రహ్మని కామేశ్వరుడు అంటారు. ఆ కామేశ్వరుడికి ముఖ్య సహాయకారి అని అర్థం. అలాగే మన దేహంలో ఇందుకు ముందు చెప్పుకున్నట్టుగా పరావాక్కుకి దాని యొక్క ప్రసార మార్గమే ఈ కామేశ్వర ప్రాణనాడి అంటే దేహంలో. అలాగే దేహంలో ఉన్నటువంటి వెన్నెముకలో ఉన్న సుషుమ్నా నాడే ప్రాణనాడి. కామేశ్వరుని చేరుకునే ముఖ్య మార్గం కూడా ఈ సుషుమ్నా నాడే. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది అది. ఆ మార్గంలోనే కామేశ్వరుడు సహస్రారంలో ఉన్నటువంటి పరబ్రహ్మను చేరుకోవాలంటే ఈ సుషుమ్నా నాడి ద్వారానే వెళ్ళాలి. దేవి యొక్క ఉనికి, సహాయము,
శివునికి అంత ముఖ్యం కాబట్టి శంకరుడు వారు సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకరు కుశల స్పందితుమపి అన్నారు. అంటే అమ్మా దేవి లేని శివుడు శక్తిహీనుడు, అంటే కదలడానికి కూడా సమర్థుడు కాడు అని. అంటే దేవితో ఉన్నంత మాత్రం చేతనే ఆయనకు సకల శక్తి సామర్థ్యాలు వచ్చాయి అని. కామేశ్వర ప్రాణనాడి అనేటువంటి త్రిశిలి నామానికి శంకరుల వారి భాష్యం కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. ప్రాణనాడి అంటే చైతన్యం అని, కామేశ్వర ప్రాణనాడి అంటే కామేశ్వరుని యొక్క చైతన్య స్వరూపమని భావించాలని చెప్పి శంకరాచార్య వారు అక్కడ ఆ వ్యాఖ్యలో రచించారు. ఇక కఠోపనిషత్తు ఏముంటుందంటే, నా ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణదు జీవంతి యస్మిన్ నేత ఉపాశ్రిత అంటుంది. అంటే ప్రాణము అపానం లాంటి వాయువుల చేత మనుషులు జీవించట్లేదు. ఈ వాయువులు దేనిని ఆశ్రయించి ఉన్నావో దాని చేత జీవిస్తున్నారు. అంటే ఆత్మచైతన్యం చేత మాత్రమే మానవుడు జీవిస్తున్నారు. కనుక దేవి కామేశ్వరుని యొక్క ఆత్మ చైతన్య శక్తి స్వరూపం అని అర్థం చేసుకోవాలి. ఇక పరబ్రహ్మకి ఇందాక చెప్పినట్టుగా పరబ్రహ్మకి బహుశ్యాం ప్రజాయ ఏతి అంటే తాను బహువిధ రూపాలు కావాలి అన్నటువంటి ప్రపంచ సృష్టి అనే సంకల్పం కలిగినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అప్పుడు నేను ఉన్నాను అనుకున్నాడు. తన ఉనికిని గురించి తెలిసినప్పుడు ఆయనకు నిశ్వాసం కలిగింది, ఒక శ్వాస వచ్చింది. ఆ నిశ్వాసమే కామేశ్వర ప్రాణం. అంతకుముందు ఆయనకు ప్రాణంతో సంబంధం లేదు, శుద్ధ చైతన్యం, అది నిశ్చల నిర్గుణ శుద్ధ చైతన్యత్వం అది. అప్పుడు అప్పుడు కామేశ్వర ప్రాణం అని అప్పుడు ఆ నిశ్వాసం ద్వారా వచ్చింది. ఆ కామేశ్వర ప్రాణమే రక్తబిందువుగా తనలో పరబ్రహ్మ రూపాన్ని ప్రతిఫలించుకొని సృష్టి నిర్మాణానికి కారణమైంది. అదే కాంతి రూపంలో సృష్టి అంతటా ప్రసరించి నాడీ స్వరూపంగా గోచరిస్తుంది. కనుక కామేశ్వర ప్రాణనాడి అంటే పరబ్రహ్మ యొక్క నిశ్వాసంతో ఏర్పడినటువంటి సృష్టి అంతటా నిండి ఉన్న చైతన్య కాంతి స్రవంతి అని అర్థం చేసుకోవాలి. కామేశ్వరుని యొక్క ప్రధానమైన శక్తి చైతన్య ప్రసారమే దేవి అని నామ యొక్క భావం. పరబ్రహ్మ సంకల్పరూపమైనటువంటి కామేశ్వర స్థితికి క్రియాశక్తి స్వరూపమైనటువంటి మాయా చైతన్య శక్తే ఆధారం అని, దానితోనే ఆ ఈశ్వర సంకల్పం సృష్టి రూపంగా ప్రతిఫలిస్తోందని, అందుకే అది ప్రాణనాడి జీవనాడి అయిందని, అలా కామేశ్వరుని ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమ్యక్ రూపమే ఆయన ఆత్మ చైతన్య శక్తి స్వరూపమే దేవి అని ఇందులోని అంతరార్థం సూక్ష్మార్థం. ఆ సమ్యక్ స్వరూప జ్ఞాన ప్రదీప సత్వ ప్రతాప ఆనంద స్వరూప ఆ పరమేశ్వరే. కామేశ్వరుని ప్రధానమైన నాడి దేవి అన్నటువంటి కింద నామం సృష్టికారకుడైనటువంటి పరబ్రహ్మ సంకల్పాన్ని సఫలీకృతం చేసేటువంటి క్రియాశక్తి దేవి అని చెబుతోంది. ఆ శక్తి కూడా పరబ్రహ్మ నుంచి వెలువడి బ్రహ్మ యొక్క జ్ఞాన రూపాలని తనలో ఉంచుకొని మాయా చైతన్యంగా సృష్టి నిర్వహణ భారం వహించినటువంటి పరబ్రహ్మ తత్వమే అనేటటువంటి ఆ నామంలో ఉన్న అంతరార్థం. ఆ దేవి ఆ పరబ్రహ్మ యొక్క తత్వమే చెబుతుంది ఆ నామం. ప్రాణనాడి అన్నది జీవునికే కాకుండా మరో భావంలో సృష్టికర్తలకు కూడా వర్తింపజేసినటువంటి విశేషమైన నామం అది. కామేశ్వరుని యొక్క ప్రధాన శక్తిగా సృష్టి చేయాలన్నటువంటి సంకల్పాన్ని నిర్వర్తించే దేవి తన సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలిసి ఉన్నది అంటోంది కృతజ్ఞ అనే తర్వాత నామం. ఈ కృతజ్ఞ అంటే మనం మామూలుగా అనుకునే కృతజ్ఞా పదం కాకుండా, కృతజ్ఞతల పదం కాకుండా మరొక అర్థంలో భాషిస్తుంది ఇక్కడ. ఈ కృతజ్ఞ అనే నామానికి అర్థం చేయబడినటువంటి కార్యములన్నీ కూడా తెలిసినది. కృతజ్ఞ అంటే చేయబడే కార్యాలన్నీ కూడా తెలిసింది ఆవిడికి. దాని యొక్క భావార్థ శ్లోకం ప్రాణాన్మానసకాయ వాచక కృతాన్నిత్యేష సంజ్ఞత్వయా చంద్రార్కగ్రహ సాక్షిణేన సతతం సర్వం సమజ్ఞాతయా కర్మణ్యార్థ ఫలప్రదాతృ కరుణాధీశ కృతజ్ఞాకృత సర్వజీవ సదాభిరక్షణ గుణ సిడ్నీపురీ శారదాని. అంటే ప్రాణాన్మానసకాయ వాచక కృతాన్నిత్యేష సంజ్ఞత్వయా చంద్రార్కగ్రహ సాక్షిణేన సతతం సర్వం సమజ్ఞాతయా అన్నారు. అంటే ప్రాణులు తాము చేసినటువంటి కార్యాలన్నీ కూడా మూడు రకాలు ఉంటాయి. మానసము, కాయికము, వాచికము అని చెప్పి.
ఈ మూడు పనుల ద్వారా, మానసం అంటే మనసు ద్వారా, కాయికం అంటే శరీరం ద్వారా, వాచికం అంటే మాట ద్వారా ఎల్లప్పుడూ చేసేటువంటి పనులను సూర్యచంద్రగ్రహాలు సాక్షులుగా అన్నీ పూర్తిగా తెలుసుకునేది, ఆయా కర్మలకు తగినటువంటి ఫలాలను కరుణతో ప్రసాదించేది. కర్మణ్యార్థ ఫల ప్రదాతృ కరుణాధీశాకృత జ్ఞాకృత అన్నారు. అలా కరుణతో ప్రసాదిస్తుంది ఆవిడ. అన్ని జీవుల్ని కూడా ఎల్లప్పుడూ రక్షించే లక్షణం కలిగి అన్ని కార్యాలు తెలిసినటువంటి ఈశ్వరి అని. సృష్టిలో ఉన్నటువంటి జీవుల కార్యకలాపాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేది అని దీని యొక్క అర్థం. అంటే అందరూ చేసేటువంటి అన్ని పనులని గురించే తెలిసింది. ఆ కార్యకలాపాల యొక్క వార్తా సంగ్రహణం కోసం అని చెప్పి ఆమె 9 మంది సాక్షులుగా ఆమెకు వ్యవహరిస్తారని శాస్త్రం చెబుతోంది. వారు ఎవరంటే సూర్య సోమో యమకాలో మహాభూతాని పంచచ ఏతశుభాశుభస్యేహ కర్మణో నవసాక్షిణ అంటుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచభూతాలు ఈ 9 కలిపి ఈ 9 సాక్షులుగా జీవుల యొక్క మనస్సుల్లో ఉన్న క్రియల్ని, చేతిలో చేసే పనుల్ని, శరీరంతో చేసే పనుల్ని, వాచికంగా మా నోటితో చేసే పనుల్ని అన్నిటికీ అంటే అన్ని పనులు కూడా శుభాలు అశుభాలు, పుణ్యాలు పాపాలు, ఈ కార్యకలాపాలు అన్నీ కూడా వాళ్ళ వివరాలని దేవికి తెలుపుతూ ఉంటారు ఈ సాక్షులు. అలా అన్ని విషయాలు తెలుసుకునేది దేవి అని దీని యొక్క అర్థం. ఈ కృతజ్ఞాన దాంట్లో కృతజ్ఞానం తీసుకుంటే కృత అంటే చేయబడినది, జ్ఞా అంటే తెలిసినది. అంటే చేయబడినది సృష్టి కనుక సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు సంపూర్ణంగా తెలిసింది అని దీని యొక్క అర్థం. కృతజ్ఞ అంటే అసలు ఈశ్వర సంకల్పం తానే కనుక ఈశ్వర సంకల్పాలను కూడా తెలుసుకోగలిగిన దేవి అని దీని యొక్క అర్థం. అంటే ఈశ్వర సంకల్పమే తెలిసినప్పుడు దాని స్వరూపము తత్వము తానే అయినప్పుడు క్రియాశక్తిగా తన చేత చేయబడిన సృష్టిలో సర్వము తానే ఎరిగినది అని విశ్వభావంలో చెప్పుకోవాల్సిన అర్థం ఇది. అలా కాకుండా దేహభావంలో చూస్తే చైతన్య శక్తిగా, దేహంలో చైతన్య శక్తిగా వెలుగును నింపింది, ఆ వెలుగు స్వరూపం తానే అయినది దేవి అని దేహభావంలో అర్థం. ఇక కృతజ్ఞ అంటే కృత అనే దాంట్లో కృతయుగం తీసుకుంటే కృతయుగంలో జ్ఞానం మిగిలిన యుగాల కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ఏ విధంగా ఉండేదో ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగిన దేవి అని మరొక అర్థం కృతజ్ఞ అనే దానికి. ఈ సామాన్యమైన అర్థం ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసి కృతజ్ఞతాభావం చూపించుకోవడం కృతజ్ఞ అంటే. అటువంటి ఆ భావం కూడా కృతజ్ఞ, ఆ భావమే కృతజ్ఞ దేవి. అంటే ఆ భావాన్ని భక్తులు కలిగించేది. ఒక ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసి ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం అనే భావమే దేవి. ఆ భావాన్ని దేవి కలిగిస్తుంది అందరికీ, భక్తులకి. దీనికి చక్కటి ఉదాహరణ పురాణంలో మన్మధుడే ఉదాహరణ. మన్మధుడు శివపార్వతుల కళ్యాణం కోసం అని చెప్పి శివుడి మీద బాణాలు వేయడం, దానితో భస్మం అవడం, అది తెలిసినటువంటి పార్వతీదేవి వివాహం అయిన తర్వాత కృతజ్ఞతగా ఆయన్ని బతికిస్తుంది. ఆ విధంగా ప్రత్యుపకారం చేసిన విధంగా కనబడుతుంది అక్కడ. కానీ మన్మధుడికి అది వరమైంది. అలా బ్రతికించి కూడా శరీరం లేకుండా చేయడం ఆయనకి వరమైంది. ఆ విధంగా ఈ మన్మధుని ఉదాహరణ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవి యొక్క ప్రత్యుపకార లక్షణం, కృతజ్ఞత లక్షణం కనబడుతుంది. ఇక యోగపరంగా చూస్తే సుషుమ్నా మార్గంలో ఏ చక్రాలను ఎలా స్పృశించాలో, ఏ విధంగా ఆయా చక్రాల వద్ద ఉన్నటువంటి శక్తుల్ని ఉత్తేజపరచాలో, ఏది ఎట్లా నడవాలో ఆ రహస్యాలన్నీ తెలిసినటువంటి కుండలినీ శక్తియే కృతజ్ఞ అంటే. ఇక భక్తులు ఏ విధాలుగా అర్చించినా వారి కార్యకలాపాలు, కర్మఫలాలను బట్టి వారికి అవసరమైనటువంటి ఫలాలని వారికి సరైన సమయంలో మరుపు లేకుండా తిరిగి ప్రసాదించేది వారి భక్తికి కృతజ్ఞతగా అని కూడా చెప్పవచ్చును. ఇది సామాన్యమైన అర్థం ఇది. ఇక శ్వేతాసుధర ఉపనిషత్తు ఉంటుంది, జ్ఞకాలకారో గుణి సర్వవిత్ అంటుంది. అంటే కాలాన్ని కల్పించిన వాడు సర్వగుణోపేతుడు, సర్వగుణాలు కలిగినటువంటి వాడు సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు, కామేశ్వరుడు. ఆయన ప్రాణనాడి దేవి. అంటే ఆ కామేశ్వరుని శక్తివంతంగా చేసినటువంటి దేవి కృతజ్ఞ. అంటే కృత అనేది కామేశ్వరుడు, జ్ఞ అంటే తెలిసినది, అంటే కామేశ్వరుని శక్తి తెలిసినది అని. ఇక భగవద్గీతలో క్షేత్రజ్ఞం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటాడు భగవానుడు. అంటే అర్జున, శరీరాల్లో ఉండేటువంటి ప్రాణశక్తే క్షేత్రజ్ఞుడు,
అది నేనే అని తెలుసుకో. ఆ క్షేత్రజ్ఞ అనే శక్తియే కృతజ్ఞ అని అర్థం ఇక్కడ. ఇక ఇంకొక విశేషం ఉంది. జ్యోత విద్యలో 4 ప్రసిద్ధ మార్గాలు ఉన్నాయి. అవి కృత, త్రేత, ద్వాపర, కలి అంటే యుగాల పేర్లే ఆ మార్గాలకు పెట్టుకున్నారు వాళ్ళు. వాటికి సంఖ్యలు 4, 3, 2, 1 ఆ విధంగా. ఆ సంఖ్యల్ని గనక ఒకదానికి ఒకటి కలుపుకుంటూ పెడితే కృత అనే దానికి 10 అని, త్రేత అనే దానికి 6 అని, 3, 2, 1 6 అవుతాయి. అలాగే ద్వాపర అనేదానికి 3, కలి అనేదానికి 1 అనే సంఖ్యలు అవుతాయి. అంటే కృతానికి 10 సంఖ్య. ఇంకొక మర్యాద ఏంటంటే అది జ్యోతంలో కృతజ్యోతంలో కనుక జయిస్తే మిగిలిన అన్ని జ్యోతాలను జయించినట్లే అని జ్యోతిశాస్త్రం మర్యాద అది. అంటే కృతాన్ని జయించిన వారికి మిగతా 3 ఓడినట్లే లెక్క. అంటే కృతజ్ఞ అంటే కృతజ్యోతం ఎరిగినది, తెలిసినది కనుక శివునితో జ్యోతం ఆడేటప్పుడు ఈ దేవి ఎప్పుడు కూడా ఆమె జయిస్తుంది అని పురాణ ప్రసిద్ధమైన విషయం. దేవి భాగవతంలోనూ మిగతా పురాణాల్లో కూడా ఉంది. శివునితో జ్యోతం ఆడినప్పుడు ఎప్పుడు కూడా దేవియే గెలుస్తుంది. కారణం ఏంటంటే ఈ కృతజ్యోతం తెలిసినది కాబట్టి ఆవిడకి. అలాగే కృత అంటే కృతజ్యోతం లాగా అన్నిటి యందు వ్యాపించినటువంటి జ్ఞా అంటే జ్ఞానం కలిగినది. అంటే అని కృతజ్యోతం లాగా అన్ని చోట్ల వ్యాపించినటువంటి జ్ఞానం కలిగినది అని కూడా అర్థం వస్తుంది. ఈ నామంలోనూ ఈ భావాల శ్లోకంలోనూ ఒక జ్ఞాన సరస్వతి మంత్రం ఒకటి ఉంది. దాని యొక్క ధ్యాన శ్లోకం అంభోజమక్షదామంచ పత్రం చిన్ముద్రధారిణీం హంసారూఢాం స్థాభాసాం వందే జ్ఞాన సరస్వతీం అని. ఆ మంత్రం ఈం క ల హం సహ జ్ఞోం అని. చేయబడినటువంటి ప్రతి కార్యము తెలిసిన దేవి అన్నటువంటి ఈ నామభావంలో సృష్టి అంతటా చేయబడుతున్న అనే విశేషణం ఇందులో ఉంది. సృష్టికారకురాలు తానే కనుక అందులో జరిగే ప్రతి కార్యము ఆమెకు తెలిసినదే లేదా ఆమె తెలుసుకుంటున్నదే అని సమగ్రమైన అర్థం ఈ నామానికి. భక్తుల యొక్క భక్తి అర్చనా స్థాయిని బట్టి వారికి తగిన ఫలాలను అందిస్తున్న దేవి అని కూడా అర్థం. దీనితో ఈ నామంతో వాగీశ్వరి విద్యను వివరించడం పూర్తయింది. ఆ వాగ్విధానజ్ఞ, జ్ఞాన సర్వజ్ఞ, భక్తి భావజ్ఞ, ప్రజ్ఞా ప్రభావజ్ఞ ఆ పరమేశ్వరే. సృష్టి సంకల్ప స్వరూపమైనటువంటి కామేశ్వరుని యొక్క ప్రధాన చైతన్య శక్తి అని, ఆ సృష్టిలో జరిగేటువంటి అన్ని పనుల యొక్క జ్ఞానము ఎరుక కలిగినది అని దేవిని వర్ణించాయి కింద 2 నామాలను. ఆ పరబ్రహ్మ సంకల్పం తానే అయి సృష్టిని నిర్మించి అందులో అంతా తానే అయినటువంటి మాయాశక్తి స్వరూపిణిగా ఆ సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు జరిగే అన్ని కార్యాలు తెలుసుకునేటువంటి సామర్థ్యం కలది అన్న పెద్ద భావం కలిగినటువంటి చిన్న నామం అది. భక్తులు చేసేటటువంటి పనులన్నీ తెలుసుకొని వారికి అనుగుణమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అని దాని యొక్క అంతరార్థం. అలాగా సర్వజ్ఞ అయినటువంటి ఆ దేవి ఎటువంటి వారితో పూజింపబడుతోందో వివరిస్తోంది కామపూజిత అనేటటువంటి వచ్చే నామం. ఈ కామపూజిత అనే నామానికి అర్థం కాముని చేత పూజింపబడినది. ఆ కాముడు ఎవరో చూస్తే మనకి దాని అర్థం అవుతుంది. దాని యొక్క భావార్థ శ్లోకం సృష్ట్యాదీన్ తవ పూజనే బహువిధా సంకీర్తనే శంకర కామాత్ ప్రేరణకర్త ఏవ తవ పాదాంభోజ సంప్రార్థిత ధర్మార్థాది సమస్త వాంఛిత ప్రదా ధర్మాన్ సదా రక్షిత సర్వాభీష్టద కామ పూజిత ధృత సిడ్నీపురీ శారదా. అంటే సృష్టికి మొదట్లో సృష్ట్యాదీన్ తవ పూజనే బహువిధా సంకీర్తనే శంకర కామాత్ ప్రేరణకర్త ఏవ తవ పాదాంభోజ సంప్రార్థిత అన్నారంటే సృష్టికి ప్రారంభంలో శంకరుని చేత పూజింపబడి కీర్తించబడినది. ఆ శంకరులో కోరిక కలిగించడానికి ప్రేరకుడైనటువంటి మన్మధుని చేత ప్రార్థించబడి మన్మధుని పూజించినటువంటి పాదాలు కలిగినది. ధర్మార్థాల వంటి పురుషార్థాలని కోరికల్ని ప్రసాదించేది. ధర్మాన్ని ఎల్లప్పుడూ రక్షించేది. ధర్మాన్ సదా రక్షిత అన్నారు. ధర్మాన్ని ఎల్లప్పుడూ రక్షించేది. అందరి అభీష్టాలు అందరి కోరికల్ని తీర్చేది. కాముని చేత పూజింపబడేటువంటి ఈశ్వరి అని అర్థం. ఈ కాముడు అంటే మన్మధుడిని శివుడని కోరికలు గలవారు అని కూడా అర్థాలు. అంటే మన్మధుడు
ఈ శ్రీ విద్యోపాసన ద్వారా దేవిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో అందరినీ మోహింపజేస్తూ ఉంటాడు, అందరినీ జయిస్తాడు. చివరికి శివుడిని కూడా జయించాడు ఆయన యొక్క పుష్పబాణాలతోటి. సృష్టికి మొదట కామేశ్వరుడు ఈ కార్యసిద్ధి కోసం, అంటే పని సక్రమంగా అవడం కోసం అని చెప్పి మాయా చైతన్య స్వరూపమైనటువంటి దేవిని పూజించి సృష్టి కార్యక్రమాన్ని ఆమె చేత ఆరంభింపజేసి తాను సృష్టిని నిర్వహిస్తాడు. అంటే కామేశ్వరుని చేత పూజింపబడినది అని మరొక అర్థం. మన్మధుని చేత పూజింపబడినది, కామేశ్వరుని చేత పూజింపబడినది. ఇక కాములు అంటే కోరికలు ఉన్నవారు అని అర్థం. అంటే ఆ అర్థంలో కోరికలు ఉన్నవారి చేత పూజింపబడి వారి కోరికలను తీర్చేది. ఉపాసకులలో ఉన్నటువంటి కామశక్తి కేంద్రం అని, అది స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం కామశక్తి కేంద్రం. అది ఆ కామశక్తి కేంద్రం వద్ద దేవి ఆరాధించబడుతుంది ఉపాసకుల చేత. అంటే లేదా కామము చేత పూజింపబడేది, కోరిక చేత పూజింపబడేది అని అర్థం. కౌడాచార ప్రకారం, వామాచార ప్రకారం చూస్తే కామ అంటే మూలాధార స్థానంలో ఉండేటువంటి త్రికోణాకార మండలం, దానిని కామగిరి పీఠం అంటారు కౌడాచారులు. ఈ కామగిరి పీఠాన్ని కామ అనడంలో అర్థం ఏంటంటే నామైక దేశ న్యాయం అని ఒక న్యాయం ఉంది సంస్కృతంలో. అంటే ఒక పేరులో కనుక ఒక ఏకదేశం అంటే కొంత భాగం చెప్పినా సరే మొత్తం నామం అంతా చెప్పినట్లుగా భావించుకోవడం. ఉదాహరణకి సత్యభామ అనే నామంలో సత్య అన్న భామ అన్నా కూడా ఆ రెండు కూడా సత్యభామని చెప్పినట్లే అవుతుంది. కాబట్టి కామ అంటే కామగిరి అని తీసుకోవాలి, కామగిరి పీఠం తీసుకోవాలి. అంటే కామ అంటే కామగిరి పీఠం అని భావిస్తే కామగిరి పీఠం వద్ద పూజింపబడేది కనుక కామ పూజిత. ఆ కామగిరి పీఠం ఇందాక చెప్పినట్టుగా మూలాధార స్థానంలో ఉన్నటువంటి మండలం అది. ఇక శ్రీ విద్యా ప్రకారం చూస్తే శ్రీచక్రంలో ఉన్నటువంటి భూపురం అంటే ఆవరణం, దాన్ని కామగిరి పీఠానికి సమానంగా చూస్తారు, భావిస్తారు వారు. అది భూతత్వం. అంటే ఇక్కడ దేవిని సరస్వతీ స్వరూపిణిగా సరస్వతీ మంత్రంతో ఆరాధిస్తారు. ఇక అరుణోపనిషత్తు తీసుకుంటే అరుణప్రశ్నలో పుత్రో నివృత్య వైదేహ అచేతాయస్య చేతన స్వతం మణిమవిందత అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నివృత్య అంటే లక్ష్మీదేవి యొక్క పుత్రో అంటే పుత్రుడైనటువంటి వైదేహ అంటే దేహం లేనివాడు అంటే మన్మధుడు. అచేతాహ అంటే జ్ఞానం లేనివాడు లేదా చేతనం లేనివాడు, కదలగలేనివాడు. అటువంటి వాడు చేతన అంటే చైతన్యం కలవాడై, జ్ఞానం కలవాడై. మణిం అంటే మణి అంటే విద్య అనే మణిని అవిందత అంటే పొందెను. అంటే లక్ష్మీపుత్రుడైనటువంటి మన్మధుడు జ్ఞానహీనుడైనా కూడా దేవిని ఉపాసించి జ్ఞానం పొంది పంచదశాక్షరి విద్యామంత్రాన్ని పొందినట్లుగా దీని అర్థం. ఇక పరబ్రహ్మపరంగా చూస్తే కామ అంటే అంటే నిర్గుణ పరబ్రహ్మం, మా అంటే సగుణ పరబ్రహ్మం, అంటే మాయా చైతన్యం అనేది. అంటే సగుణ నిర్గుణ బ్రహ్మను ఇద్దరి చేత కూడా పూజింపబడేది నిరీశ్వర తత్వమైనటువంటి దేవి అని అర్థం. ఇక దేహపరంగా చూస్తే అంటే సూర్యనాడి అంటే ఇడ, మా అంటే చంద్రనాడి వెంగళ. ఈ రెండు నాడులు కూడా లోపల ఉన్నటువంటి మూడవ నాడి సుషుమ్నను పూజిస్తాయట, ఆరాధిస్తాయి, దాన్ని సాకరిస్తాయి దానికి. అప్పుడు సుషుమ్నకి ప్రేరణ కలిగి శక్తివంతం అవుతుంది. అంటే కామపూజిత అంటే ఇడా పింగళ నాడుల చేత ప్రాణాయామంతో సుషుమ్నను మేలుకొల్పడం అని యోగపరమైన అర్థం. మన్మధుడు కామేశ్వరుడి చేత పూజింపబడినది దేవి అని ఈ నామం యొక్క భావం. మన్మధుడు కాళీ విద్యను ఉపాసించినటువంటి దేవి భక్తుడు. సృష్టి ప్రారంభానికి ముందుగా కామేశ్వరుడు కూడా ఆది చైతన్య శక్తిని ఆరాధించాడని చెప్పి పురాణాల్లో ఉంది. అలాగే హరారాధ్య అనే త్రిశతి నామం కూడా ఈ భావాన్ని బలపరుస్తూ ఉంటుంది. భక్తులకి పురుషార్థాలను ప్రసాదిస్తుంది అని కూడా దీని యొక్క భావం. అంటే భక్త ప్రపూజిత, దైవ సుపూజిత, కామ్య ప్రసాదత, దివ్య భావోన్నత, జ్ఞాన సంపన్నత ఆ పరమేశ్వరే. మన్మధుని చేత ఆరాధించబడింది అన్నటువంటి కింద నామం అంతకు ఇంకొక మట్టు పైమెట్టుగా వెళ్ళి సృష్టికారకుడైనటువంటి కామేశ్వరుని చేతే పూజింపబడినది అనే విశేషాంశం కూడా నింపుకుంది. కోర్కెలు ఉన్నటువంటి సామాన్య భక్తులను కూడా విస్మరించకుండా, మర్చిపోకుండా వారిని కూడా ఆదరిస్తుంది అన్న భావం కామ అనే పదంతో కలిగింది. జీవుల నుంచి దేవుల వరకు అందరూ కూడా ఆదిశక్తిని ఆరాధించేవారే అని స్థిరపరిచింది ఆ నామం. అలాగే దేహంలో
కామశక్తి స్థానంలో సాధకుల చేత పూజింపబడేది అని కూడా యోగపరంగా నిగూఢంగా అర్థం కూడా వచ్చేట్టుగా ఉంది నామం. అలా మహనీయులందరి చేత పూజలు అందుకునేటువంటి దేవి మరెందరూ దేవతాశక్తులతో ఆరాధించబడుతోందో, ఎందరూ దేవతాశక్తులతో కూడుకుని ఉన్నదో పరోక్షంగా వివరిస్తోంది తర్వాతి నామం శృంగార రస సంపూర్ణ అనే నామం. దీని యొక్క భావార్థం చాలా విశేషమైన భావార్థం ఇది. ఈ శృంగార రస సంపూర్ణ అంటే శృంగార రసంతో కూడినది అని మామూలుగా కనపడే అర్థం. మరొక అర్థం చూస్తే శృంగాలతోటి అంటే శీర్షాలు, కోణాలతోటి, రసాలతోటి నిండి ఉన్నది అని అర్థం. ఇవన్నీ ఏమిటో చూడాలంటే మనం భావార్థ శ్లోకానికి వెళితే తెలుస్తుంది. కోణశీర్షదళ నవావర్ణ శ్రీచక్రస్య మధ్యస్థిత భవోల్లాస రసాధిరాజ హృదయాంతర్య రసాభాసురా ద్వాదశ్యాద్దళ పద్మవాసిని వరత్రైలోక్య సమ్మోహిని శృంగారసపూర్ణమోద మహిత సిడ్నీపురీ శారదాని. అంటే కోణశీర్షదళ నవావర్ణ శ్రీచక్రస్య మధ్యస్థిత అన్నారు. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలో, నవావరణలో ఉన్నటువంటి కోణాల దగ్గర, శీర్షాల దగ్గర ఉన్నటువంటి దేవతల చేత సేవించబడుతూ భావోల్లాస రసాధిరాజ హృదయాంతర్య రసాభాసురా అంటే ఆ శ్రీచక్రం మధ్యగా బిందువుగా ఉన్నది. ఉల్లాసం కలిగించే భావాలకి ఉద్దీపనం అంటే ప్రోత్సహించేటటువంటి రసరాజమైనటువంటి శృంగార రసంతో నిండిన హృదయం కలిగింది. 12 దళాల పద్మం మీద అధిష్ఠించి త్రిలోకాలని సమ్మోహపరిచే శక్తి కలిగినది. ద్వాదశ్యాద్దళ పద్మవాసిని వరత్రైలోక్య సమ్మోహిని అన్నారు. అంటే 12 దళాల పద్మం మీద అధిష్ఠించి త్రిలోకాలని మోహపరిచేటటువంటి శక్తి కలిగినటువంటిది. శృంగారంతో నిండినటువంటి ఈశ్వరి అని అర్థం. ఇక శృంగారం అంటే నవరసాలలో ఉన్నటువంటి రసరాజమైనటువంటి శృంగార రసం అనే ఒక అర్థం కాకుండా ఉండగా, ఇక శృంగ అర రస అని కనుక విభజించి చూస్తే శృంగ అంటే శీర్షం, కొమ్ము, అర అంటే కోణం, మూల ఒక వస్తువుకి మూలగా కోణం చెప్పడం, రస అంటే నవరసాలు లేదా రసదేవతలు అని అర్థాలు. అంటే వీటన్నిటితోటి సంపూర్ణంగా నిండినది. అంటే శృంగార రసంతో నిండినది, అలాగే శీర్షాలు, కోణాలు, రసదేవతలు వీటన్నిటితో సంపూర్ణంగా కూడుకొని ఉన్నది అని దీని యొక్క అర్థం. ఇక సారస్వతపరంగా చూస్తే నవరసాలలో ఈ రాజు శృంగార రసం. ఈ శృంగార రసం ఆనందాన్ని కలిగిస్తుందని, అందుకే దానిని ఆనందాల్లో అన్నిటికంటే పెద్ద ఆనందమైనటువంటి బ్రహ్మానందంతో సమతుల్యంగా చెప్తారు, సమంగా చెప్తారు. అంటే ప్రధాన రసమైనటువంటి శృంగార రసాన్ని చెప్పడంతో ఉపలక్షణ న్యాయం అంటారు. ఉపలక్షణం అంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది చెప్పినందువల్ల మిగతావన్నీ చెప్పినట్టుగా తీసుకోవాలి. ఆ ఉపలక్షణ న్యాయం చేత అన్ని రసాలని చెప్పినట్టుగా భావించుకుని అన్ని నవరసాలు నిండినది దేవి అని అర్థం. అంటే ఆ బ్రహ్మానందంతో సంపూర్ణంగా నిండినది, అలాగే నవరసాలతో కూడా నిండినది అర్థం. ఇక శృంగార రసానికి మూలమైన స్థానం హృదయం. ఆ హృదయం దగ్గర ఉన్నది అనాహత చక్రం. ఆ అనాహత చక్రంలో రసదేవతగా నిండి ఉన్నది దేవి అని అర్థం. ఇంకొక రకమైన అర్థం చూస్తే శృంగ అంటే 2, రసం అంటే 6, అరం అంటే దళం. అంటే 2 ఆరులు దళాలుగా కలిగినది. అంటే 12. శృంగార రసం అంటే 12 దళాలతో ఉన్నటువంటిది. అలాగే సంపూర్ణ అంటే సమ్ అంటే తరచుగా, ఎక్కువగా, పూర్ణ ఉండేది. అంటే 12 దళాలతో ఉన్నటువంటి పద్మం దగ్గర తరచుగా ఉంటుంది. అంటే అనాహత చక్రం దగ్గర ఉంటుంది అని అర్థం. అంటే 12 దళాలతో కూడిన పీఠం అనాహత చక్రంలో ఉన్నటువంటి ద్వాదశారం. దానిని వివరిస్తూ యోగశాస్త్రం ఉంటుంది. ద్వాదశారం మహాచక్రం హృదయే అనాహత స్వయం తదేతత్ పూర్ణగిర్యాఖ్యం పీఠం తవరాననే అంటుంది. అంటే ఆ ద్వాదశార పీఠమే సంపూర్ణము, అంటే సంపూర్ణ పీఠం అని అర్థం. సంపూర్ణ గిరిపీఠం అంటారు దాన్ని. అదే దేవిని పూజించే స్థానం అని దీని యొక్క భావన. ఇంతకుముందు చెప్పినటువంటి నామైక దేశ న్యాయం ప్రకారం అంటే నామంలో ఒక మాట చెప్తే మిగతాదంతా అన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలని ఇందాక చెప్పుకున్నాం కదా. సత్యభామ అంటే సత్యాన్న, భామ అన్న సత్యభామ లక్ష్యం చెప్పి ఆ విధంగా సంపూర్ణ అంటే పూర్ణగిరి పీఠం అని అర్థం తీసుకుని ఆ పూర్ణగిరి పీఠం మీద చక్కగా ఉన్నది అని అర్థం. ఇంకొక అర్థం చూస్తే శృంగ అంటే ప్రధానం అని అర్థం. అరరం అంటే కవాటం అని, కవాటం అంటే ద్వారం, తలుపు కలిగినది.
ససంపూర్ణ అంటే నిర్గుణ బ్రహ్మంతో కూడింది. స అంటే నిర్గుణ పరబ్రహ్మ, సంపూర్ణ అంటే కలిగింది అని అర్థం. అంటే ప్రధానమైనటువంటి అవిద్య కలిగినది అంటే సగుణ బ్రహ్మమని, సంపూర్ణ అనడంలో నిర్గుణ బ్రహ్మ స్వరూపం అని, శుద్ధ బ్రహ్మ స్వరూపురాలని, ఉభయ బ్రహ్మ స్వరూపిణి. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ కూడా ఇద్దరు కూడా ఆవిడే అనే ఉద్దేశం చెప్తున్నది ఈ భావం. ఇంకొక అర్థం చూస్తే శృంగ అంటే కోణం, అర అంటే అందులో ఉన్న బిందువు, రససంపూర్ణ అంటే ఆనందంతో నిండినది. అంటే శ్రీచక్రంలో త్రికోణం ఉన్నది శృంగ అంటారండి. ఆ త్రికోణం మధ్యలో ఉన్నటువంటి బిందువే ఆనందమయ రూపిణి అయినటువంటి దేవి అని కూడా ఈ పద విభజనతో దీన్ని సాధించవచ్చును. అలాగే శ్రీ విద్యా ప్రకారం చూస్తే శ్రీచక్రంలో ఉన్నటువంటి బహిర్దశాలం అనాథ స్థానం వంటి పూర్ణగిరి పీఠానికి ఐక్యతగా సమానంగా భావిస్తారు వాడు. అది వాయుతత్వం. ఇక్కడ దేవిని లక్ష్మీ స్వరూపిణిగా లక్ష్మీ మంత్రంతో ఆరాధిస్తారు. ఈ శ్రీచక్రపరంగా చూస్తే అందులో ఉండే కోణాలు శీర్షాల దగ్గర ఉండేటువంటి రసాది దేవతలతో కూడుకొని ఉన్నది అని అర్థం. ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు, అందులో ప్రతి ఆవరణకు ఉన్నటువంటి పద్మాలు, కోణాలు, అక్కడ ఉన్నటువంటి దేవతల వివరాలు ఒక చిన్నగా చెప్పుకుంటే ఇక్కడ మొట్టమొదటిది భూపురం అంటారు, బహిరావరణం. దాన్ని ధరణి సదనం అని కూడా అంటారు. అది చతురస్రంగా ఉంటుంది. దాన్ని త్రైలోక్య మోహన చక్రం అంటారు. అక్కడ 28 మంది అణిమాది దేవతలు ఉంటారు. ఈ ప్రథమావరణానికి సంబంధించిన రసం శృంగార రసం, దాని బీజాక్షరం ద్రామ్ అనేది. అలాగే రెండవ ఆవరణ షోడశదళ పద్మం అంటే 16 రేకులతో ఉన్నటువంటి పద్మంగా ఉంటుంది. దానిని సర్వాశా పరిపూర్ణ చక్రం అంటారు. అందులో 16 మంది గుప్తదేవతలు ఉంటారు అక్కడ. ఆ ద్వితీయావరణానికి సంబంధించినటువంటి రసం వీరరసం, బీజాక్షరం ద్రీం అనేది. ఇక మూడవది అష్టదళ పద్మం అంటే 8 రేకులు కలిగినటువంటి పద్మ రూపంలో ఉంటుంది. అది దానిని సర్వ సంక్షోభణ చక్రం అంటారు. 8 మంది గుప్తతర దేవతలు ఉంటారు అక్కడ. ఈ మూడవ ఆవరణానికి సంబంధించిన రసం కరుణరసం, బీజాక్షరం క్లీం అంటారు. ఇక నాలుగవది చతుర్దశారం అంటారు, మన్వస్త్రం అంటారు. అంటే 14 కోణాలు ఉన్నటువంటి ఆకారంలో ఉంటుంది. దీనిని సర్వ సౌభాగ్యదాయక చక్రం అంటారు. దీంట్లో 14 మంది సంప్రదాయ యోగినులు ఉంటారు అక్కడ. ఈ 4వ ఆవరణానికి సంబంధించిన రసం భయానక రసం. దీని బీజాక్షరం బ్లూమ్ అంటారు. ఇక బహిర్దశారం అని ఐదవ ఆవరణలో ఉండే దాంట్లో 10 కోణాలు ఆకారంలో ఉంటుంది. అది దాన్ని సర్వరక్షాకర చక్రం అంటారు. అక్కడ 10 మంది శక్తులు ఉంటారు అక్కడ. ఈ పంచమావరణానికి సంబంధించినటువంటి రసం భీభత్స రసం, బీజాక్షరం సహా అని. ఇక అంతర్దశారం, 6వది అంతర్దశారం. ఇది 10 కోణాలటువంటి ఆకారంలో ఉంటుంది. దానిని సర్వాదశాల చక్రం అంటారు. 10 మంది నిగర్భయోగినులు ఉంటారు అక్కడ. ఈ షష్టావరణానికి సంబంధించిన రసం రౌద్రరసం, బీజాక్షరం క్రోమ్ అని. ఇక 7వది వసుకోణం అంటారు. ఈ వసుకోణంలో 8 కోణాలటువంటి ఆకారంలో ఉంటుంది. దీన్ని సర్వరోగాల చక్రం అంటారు. 8 మంది వాగ్దేవతలు ఉంటారు అక్కడ, వసిజాది వాగ్దేవతలు అక్కడ ఉంటారు. ఈ సప్తమావరణానికి సంబంధించినటువంటి రసం హాస్యరసం, బీజాక్షరం క్షేమ్ అని. త్రికోణం 8వది త్రికోణం, 3 కోణాలను త్రికోణంగా ఉంటుంది. దీనిని సర్వసిద్ధి ప్రచక్రం అంటారు. అంటే 8 మంది అతిరహస్య శక్తులు ఉంటారు అక్కడ. ఈ అష్టమావరణానికి సంబంధించిన రసం అద్భుత రసం. ఇది బీజాక్షరం క్షమం అని. ఇక బిందువు 9వది బిందువు. ఆ బిందు రూపంలో ఉంటుంది. అది దీనిని సర్వానందమయ చక్రం అంటారు. 16 మంది నిత్యాదేవతలు ఉంటారు ఇక్కడ. ఈ నవమావరణానికి సంబంధించిన రసం శాంతరసం, బీజాక్షరం ఐం అనేది. ఇందులో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఖడ్గమాలా స్తోత్రంలో వారి పేర్లన్నీ వస్తాయి. ఎందుకని ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తే శ్రీచక్రంలో ఉన్నటువంటి అన్ని దేవతలను కూడా స్మరించినట్టుగా అర్థం. అలా 9 ఆవరణలో ఉన్నటువంటి దేవి శక్తులైనటువంటి రసాది దేవతలతో కూడినటువంటి సంపూర్ణ శక్తి స్వరూపిణి దేవి అని శృంగార రస సంపూర్ణ అనే దానికి అసలైనటువంటి అంతరార్థం. శృంగార రసంతో నిండినది, శృంగాలు కోణాలు దేవతల చేత సేవింపబడేది అని భావం. శృంగార స్థానమైన హృదయంలో ఉండేది అని కూడా మరో అంతరార్థం. ఆ రసరాజపూర్ణ, విజ్ఞాన పరిపూర్ణ, శ్రీమంత్ర సద్వర్ణ, సర్వత్ర సంపూర్ణ, ఆనంద ప్రపూర్ణ ఆ పరమేశ్వరే. శృంగార రసాదేవతగా దేవిని వర్ణించినటువంటి కింద నామం, దాని యొక్క అసలర్థం ఎంతో విస్తారమైనది, వికాసమైనది అని తెలిస్తే కలిగే ఆనందం ఎంతో విలువైనది.
దేహాల్లో ఉదయస్థానంలో రసదేవతగా, శ్రీచక్రంలో ఆవరణ దేవతలుగా, సగుణ నిర్గుణ బ్రహ్మ స్వరూపిణిగా దేవిని దర్శింపజేస్తోంది ఆ నామం. దేవి శృంగార రసస్వరూపిణియే కాకుండా బయటకు శృంగార రసం గురించి ఉన్నటువంటి పదాలు విభజించి పరిశీలిస్తే శ్రీ విద్య, శ్రీచక్రపరమైనటువంటి అసలు రహస్యాలు బయటపడి ఆనందం కలిగిస్తాయి. ఆ రసరూపిణి, ఆనంద వర్షిణి, రసదేవత పరివృత అయినటువంటి దేవి ఎల్లప్పుడూ కూడా జయం కలిగినదే, ఆమెకు అపజయం లేనే లేదు అని అంటోంది జయ అనే తర్వాత నామం. ఈ జయ అనే నామానికి అర్థం ఎల్లప్పుడూ జయం కలిగినది, జయస్వరూపిణి, జయమే స్వరూపంగా కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సత్కార్యాణి సుభావనా కృత సదా సర్వం జయం దద్యత భక్తి జ్ఞాన ప్రదాతృ మోక్ష వరద సర్వత్ర శోభంకృత మృత్యుర్నాశని సర్వశక్తి మహిత సర్వాధిపత్యాధృత ఆత్మజ్ఞానమయ సదా ఘనజయ సిడ్నీపురీ శారదాని. అంటే సత్కార్యాన్ని సుభావనా కృత సదా సర్వం జయందజ్జత అన్నారు. అంటే మంచి భావనతో చేసేటటువంటి అన్ని సత్కార్యాలకి కూడా ఎల్లప్పుడూ జయాన్ని ప్రసాదించేది, అందరికీ శుభాన్ని కలిగిస్తూ భక్తి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించేది. భక్తి జ్ఞాన ప్రదాతృ మోక్ష వరద సర్వత్ర శోభంకృత అన్నారు. అలాగే మృత్యువుని సైతం జయించే శక్తిని ఇచ్చేది. మృత్యుర్నాశని సర్వశక్తి మహిత అంటే మృత్యువుని కూడా జయించేటువంటి శక్తిని ఇచ్చేది. సృష్టి అంతటి మీద ఆధిపత్యం కలిగినది, ఆత్మజ్ఞానంతో నిండినది, సర్వత్రా జయం కలిగినటువంటి ఈశ్వరి అని. ఎన్నడూ ఎక్కడ అపజయం లేకుండా సర్వత్రా జయం కలిగినది అని అర్థం. అంటే బాహ్యమైన శత్రువుల మీద ఆధిక్యత కలిగి వారిని నిర్మూలించడము, వారిపై ఆధిపత్యం పొందడం జయం. అంతరంగ శత్రువులను అదుపులో పెట్టుకొని వారిని సాధించడం విజయం అనే విషయం ఇదివరకటి విజయ అనే నామం దగ్గర చెప్పడం జరిగింది. అంటే అంతరంగ శత్రువులను జయిస్తే, తనపై తనకు ఆధిపత్యం లభిస్తే బయట ఎదురయ్యే శత్రువులను జయించడం తేలిక. కాబట్టి అక్కడ విజయ అయింది కాబట్టి ఇక్కడ జయ అనేది చాలా తేలికైన పదంగా, తేలికైనటువంటి అర్థంగా కనపడుతుంది. అంటే అలా విజయం జయము రెండూ కలిగిన దేవి అని. దేవి యుద్ధాల్లో ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించింది. సప్తశతి అంతా రాక్షస సంహారమే ఉంటుంది అన్నమాట. అలాగే దేవి పురాణము, దేవి భాగవతం ఇవన్నీ కూడా దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించడం దేవి సంహరిస్తుంది. అందుకే జయ అని పేరు. తన భక్తులకి, తనను అర్చించిన వారికి కూడా అన్ని విధాలైనటువంటి జయాన్ని ప్రసాదిస్తుంది దేవి అని కూడా దీని యొక్క అర్థం. ఇక యోగశాస్త్రపరంగా చూస్తే మూలాధారం నుంచి మేల్కొని ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటువంటి కుండలిని శక్తి హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రాన్ని దాటి పైకి వెళ్ళగలడమే జయము అని యోగశాస్త్రంలోనూ తంత్రశాస్త్రంలోనూ దానికి పరిభాష. ఆ జయము అంటే ఆ కుండలిని శక్తి అనాహత చక్రాన్ని దాటాలి. అనాహత చక్రం దాటినంత వరకు కూడా విషయవాంఛలు ఉంటూ ఉంటాయి అక్కడ. అంటే ఆ అనాహతానికి కింద ఉన్నటువంటి 3 స్థానాల్లోనూ కూడా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరంలో కూడా కుండలిని ఉన్నంత వరకు సాధకుడికి భౌతిక విషయవాంఛలు వదలవు. అక్కడ భౌతిక విషయవాంఛలు చాలా ఉంటాయి. ఆ సాధకుడిని నిమ్నశక్తులు అంటే కిందకి లాగే శక్తులు పట్టి బంధిస్తూ ఉంటాయి. వాటిని దాటుకుని అనాహతాన్ని దాటగలిగితేనే అంతఃశత్రువులను జయించినట్లు. అదే జయ అంటే. ఈ అంతఃశత్రువులను జయించడానికి గురించి శాస్త్రం ఒక రకంగా చెబుతోంది. ఏమంటుందంటే అక్రోధేన జయేత్ క్రోధం అసాధం సాధునా జయేత్ జయేత్ కదర్యం దానేన జయేత్ సత్యేన చామృతం అని. అంటే కోపాన్ని జయించాలంటే శాంతంతో కోపాన్ని జయించవచ్చును. అలాగే మంచితనంతో చెడుని, దానంతో లోభం ఉన్నవాడిని దానంతో జయించవచ్చు, సత్యంతో అసత్యాన్ని జయించాలి అని భావం. అంటే ఈ జయలక్షణాలన్నీ కూడా అంటే శాంతము, మంచితనము, దానము, సత్యము ఇవన్నీ కూడా జయలక్షణాలు. ఈ జయలక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగిన దేవి అని దీని యొక్క భావం. ఇక మంత్రశాస్త్రంలో చూస్తే, సంఖ్యాపరంగా చూస్తే జయ అంటే 18 అని అర్థం. జ అంటే 8, య అంటే 1 అని. అంటే దాన్ని తిరగవేస్తే 18 అవుతుంది.
అలాగా ఆ 18 సంఖ్య చాలా ప్రధానమైనది వీటన్నిటిలో కూడా అనమాట. శివశక్తుల యొక్క శివుడి శక్తి ఈ ఇద్దరు కూడా ఈ నవావరణలో ఒక్కొక్కరికి 9 ఆవరణలు అనుకుంటే అదే ఆవరణ ఇద్దరికి ఇస్తే 18 ఆవరణలు అవుతాయి. అంటే నవావరణయుగమైనటువంటి శ్రీచక్రమే అంటే. అలాగే సృష్టి కార్యానికి మొదలుపెట్టినటువంటి 24 తత్వాలు, అది 24 తర్వాత 36 అయినాయి. ఆ 36 52 అయినాయి, 52 108 అయినాయి. ఇన్ని తత్వాలుగా చెప్తున్నా సరే వాటన్నిటికీ ఉన్న అసలు మూలతత్వాలు 18. కాబట్టి అదే జయ అనే సంఖ్య. అంటే సృష్టి మూలతత్వ స్వరూపిణి జయ అంటే. అలాగే యోగశాస్త్రపరంగా ఇంకో రకంగా చూస్తే దేహంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణమే జయ అంటే. ఈ ముఖ్య ప్రాణం అంటే సుషుమ్న నాడిలో నుంచి కుండలినీ శక్తి వెళ్ళడం అనడం ముఖ్య ప్రాణం అంటే. అంటే ఆ సుషుమ్నలో వెళుతున్నప్పుడు సుషుమ్నలో 3 నాడులు ఉంటాయి. వజ్రిని చిత్రిని అనే నాడులు 2 పక్కన ఉంటాయి, బ్రహ్మాణి అనే నాడు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ సుషుమ్నలో ఉన్న కుండలినీ శక్తి సుషుమ్నలో వెళుతున్నప్పుడు వజ్రిని చిత్రిని నాడులో కాకుండా బ్రహ్మాణి నాడులో కుండలిని ప్రయాణించినప్పుడు దాన్ని జయ అని పిలుస్తారు. అంటే మరో విధంగా చెప్పాలంటే కుండలిని తాను సంకల్పించి తాను బ్రహ్మాన్ని భావించి తాను బ్రహ్మ అవడానికి మార్గాన్ని నిర్దేశం చేసుకున్నప్పుడు దానిని జయ అని, ఇంకా మృత్యుంజయ అని, సర్వంజయ అని కూడా పిలుస్తారు యోగశాస్త్రంలో. తతో జయముదీరయేత్ అని శాస్త్రవచనం. అంటే దానివలన జయం చేకూరుతుంది అని. అలాగే జయ వరాహ శైలేతి అని పద్మపురాణం చెబుతోంది. అంటే వరాహ పర్వతం మీద ఉన్నటువంటి దేవి యొక్క పేరు జయ. ఆమె ఆ జయ అనే పేరుతో పూజించబడుతుంది అక్కడ. అలాగే స్తోత్రాలు అన్నింటిలో కూడా జయశబ్దం కలిగినది. అంటే జయ అంటే జయ 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 మహిషాసుర మధ్య అంటారు కదా. అంటే జయ జయ అనే పదంలో అది ఆ స్తోత్రాల్లో దేవికి ఆ జయ అనే పదం ఆ విధంగా అన్వయమవుతుంది. సర్వత్రా జయం కలిగింది కాబట్టి మృత్యువును కూడా జయించినటువంటి మృత్యుంజయ స్వరూపిణి అని అర్థం. ఇక జయ అంటే మహాభారతం అని అర్థం ఉంది. అలాగే పార్వతీ అని అర్థం ఉంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరంలో కూడా జయ అనే నామం వస్తుంది. ఆ రూపాలన్నీ దేవియే, తానే అయినది దీని యొక్క భావం. ఆ జయస్వరూపం అయినది, జయాన్ని కలిగించేది అనేటువంటి భావం ఈ నామం యొక్క భావం. అది ఈ మూలతత్వ స్వరూపిణి అయినటువంటి భావం కూడా తెలుపుతుంది ఈ నామం. తన వల్లనే తనలాగానే తన భక్తులు కూడా అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని జయించి అపజయం లేకుండా చేసుకోమన్నటువంటి ధ్వని కూడా వినిపిస్తుంది ఈ నామంలో, ఈ జయ అనే నామంలో. సర్వశత్రుంజయ, గర్వభావంజయ, జన్మ మృత్యుంజయ, సర్వసర్వంజయ ఆ పరమేశ్వరే. శత్రువులందరినీ జయించినటువంటి జయస్వరూపిణి దేవి అన్నటువంటి కింద నామం భక్తులకి శత్రువులతో పాటు మృత్యువును కూడా జయించే శక్తినిస్తుంది అనే అంతరార్థాన్ని తెలియజేస్తోంది. దేవిని అర్చించిన వారికి అపజయం లేదని, ఆ భయం లేనటువంటి అభయం దేవియే అని ఆ నామం ఇచ్చే సందేశం. దేవి సృష్టిలో 18 మూలతత్వాల స్వరూపిణి అనే అర్థంతో రహస్యార్థం కూడా ఈ మంత్ర సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే గోచరిస్తుంది. జయ అనే పేరున్నటువంటి దేవి ఇంతకు ముందు నామాల్లో కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠాలపై అధివసించింది అని చెప్పాయి. వచ్చే 3 నామాలు కూడా దేవి ఉండేటటువంటి మరికొన్ని స్థానాలను వివరిస్తున్నాయి. వాటిలో మొదటిది జాలంధర స్థిత అనే నామం. ఆ జాలంధర స్థిత అనే నామానికి అర్థం జాలంధర పీఠంపై ఉన్నది. జాలంధర పీఠం అంటే ఏమిటో తెలుసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క భావార్థ శ్లోకం వాగ్బీజాగ్ని సమప్రభం సురపదం హృత్పంకజాంతస్థితం శ్రీచక్రాంతరకోణయుగ్మ విలసన్ సాహస్రపీఠస్థితం ఆజ్ఞాచక్రహృదంతరే నివసత జాలంధరాసు స్థిత రుద్రాత్మాయుత శక్తిపూర్ణమహిత సిడ్నీపురీ శారదా. ఈ శ్లోకంలో జాలంధర పీఠం అంటే ఏమిటో వివరించారు. ఈ వాగ్బీజాగ్ని సమప్రభం సురపదం హృత్పంకజ అంతస్థితం అన్నారు. అంటే వాక్స్థానంలో అగ్నిబీజంగా ప్రకాశిస్తోంది. అలాగే హృదయపద్మంలో స్థిరంగా ఉంటూ
శ్రీచక్రంలో 10 కోణాలు కలిగినటువంటి 2 దశారాలలో వెలసిల్లుతూ సహస్రారము, ఆజ్ఞాచక్రము, అనాహతము ఈ స్థానాలుగా కలిగి జాలంధర పీఠం మీద సుస్థిరంగా ఉంటూ శివశక్తి స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. అంటే జాలంధర పీఠం అంటే దేహంలో అనాహతము, ఆజ్ఞాచక్రము, సహస్రారం ఈ 3 కలిపిన దాన్ని జాలంధర పీఠం అంటారు. ఆ జాలంధర పీఠం మీద సుస్థిరంగా ఉంటుంది ఈశ్వరి అని. ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి భాగాల్లో చూస్తే వసుకోణం, 2 దశారాలు, మన్వస్త్రం కలిపి జాలంధర పీఠం అనే పేరుతో వ్యవహరిస్తారు శ్రీచక్రంలో. ఆ జాలంధర పీఠం మీద సుస్థిరంగా ఉన్నది దేవి అని. అలాగే దేహంలో హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రాన్ని కూడా జాలంధర పీఠం అంటారు ఒక రకంగా, కొంతమంది. ఆ హృదయ స్థానంలో ఉండేది దేవి అని అర్థం. అంటే గ్రంథిగా చూస్తే అక్కడ ఉన్నది విష్ణు గ్రంథి. అంటే వైష్ణవి, విష్ణు రూపిణి అనే భావనతో అర్చించబడే దేవి అక్కడ ఉన్నది అని అర్థం. ఇక జాలంధర బంధం అంటే కంఠము దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రం అని చెప్పి మరొక యోగశాస్త్ర సంప్రదాయం. దానికి నిరూపణగా కంఠకూపే విశుద్ధాఖ్యం యచ్చక్రం షోడశాస్త్రకం పీఠం జాలంధరం నామ తిష్టత్యత్ర మహేశ్వరి అని చెప్తుంది యోగశాస్త్రం. అక్కడ అంటే ఆ కంఠం దగ్గర విశుద్ధ చక్రంలో ఆకాశతత్వంగా దేవి ఉంటుంది అని ఆ యోగశాస్త్రం ప్రకారం ఆ విధంగా చెప్పబడుతుంది. అంటే విషయవాంఛలను జయించి అనాహతాన్ని దాటుకుని వచ్చినటువంటి కుండలిని శక్తి ఈ జాలంధర పీఠంలో, అంటే ఈ జాలంధర పీఠంలో శక్తి రూపంగా విశుద్ధి చక్రంలో శక్తి రూపంగా ప్రసరిస్తుంది అని. అంటే అప్పుడు సాధకులకు జయ భావన కలిగిస్తుంది కాబట్టి జయ. ఇక్కడ దేవి శక్తిమయ గౌరీ స్వరూపిణిగా ఆరాధించబడుతుంది. ఈ శ్రీచక్రంలో బిందువు చుట్టూ ఉన్నటువంటి త్రికోణం, లోపల ఉన్నటువంటి త్రికోణం దాని యొక్క 3 శీర్షాలు, అంటే 3 కోణలు, 3 భుజాలు కలిగే త్రికోణం. అంటే అందులో ఉత్తర దిక్కున ఉన్న శీర్షాన్ని జాలంధర పీఠం అంటారు. ఆ పీఠం మీద ఉమామహేశ్వరుడు ఆసీనులై ఉంటారని శ్రీచక్ర పరంగా దాని యొక్క వివరణ. అంటే ఆ ఉమామహేశ్వర స్వరూపం దేవియే అని భావం. అలాగే పద్మపురాణం ఏం చెబుతుందంటే జాలంధరే విష్ణుముఖేది అంటుంది. అంటే జాలంధరం అనే చోట విష్ణుముఖి అనే పేరుతో పూజింపబడుతోంది దేవి అని అర్థం. అంటే జాలంధర పీఠస్థిత అంటే జాలంధరం అనే చోట అనే తీర్థంలో విష్ణుముఖి అనే నామంతో అర్చించబడుతోంది. ఈ నామంలో 2-3 రహస్యనామాలు ఉన్నాయి. అందులో ఒకటి జాత, జాలంధర స్థిత అనే దాంట్లో జాత అని తీసుకుంటే జాత అంటే పుట్టినది అని సామాన్యమైన అర్థం. కానీ జన్మనిచ్చేది, జీవులకి కర్మఫలాలను బట్టి వారి జన్మలను ఇచ్చేది అని అసలు అంతరార్థం అది. అలాగే ధరత అనే మరో నామం కూడా వస్తుంది ఇందులోంచి. ధరత అంటే ధరించేది అని అర్థం. అంటే సృష్టి అంతటినీ కూడా తాను భరించి ధరిస్తుంది కాబట్టి దేవి పృథ్వీ స్వరూపమైనది ధరత అంటే దేవి. ఇందులో ఈ నామంలోనూ ఈ భావన శ్లోకంలోనూ ఒక నిక్షిప్తమైన మంత్రం ఉంటుంది. అది జాలంధర శక్తి మంత్రం అంటారు దాన్ని. దాని యొక్క ధ్యాన శ్లోకం ఆధారే తరుణార్కబింబ రుచిరే వాగ్బీజం అగ్నిప్రభం బీజం మన్మథమింద్ర గోపక నిభం హృత్పంకజే సంస్థితం రంధ్రే బ్రహ్మపదే శక్తమపరం హేమప్రభాభాసురం ఏ ధ్యాయంతి పదత్రయం తవ శివే తే యాంతి సౌఖ్యం పదం అంటారు. దాని యొక్క మంత్రం ఐం క్లీం సౌః శ్రీం హ్రీం ఐం జాలంధర పీఠ రుద్రాత్మశక్తి గౌరీ అయి నమః. దేహాల్లో హృదయం, కంఠం దగ్గర ఉన్నటువంటి చక్రాలని పీఠంగా చేసుకునేది దేవి అని ఈ నామం యొక్క భావం. ఈ జాలంధర పీఠాన్ని అంటే హృదయం దగ్గర ఉన్నటువంటి, కంఠం దగ్గర ఉన్నటువంటి ఈ చక్రాలని జాలంధర పీఠం అంటారు. కాబట్టి ఈ జాలంధర పీఠాన్ని యోగపరంగా అర్థం చేసుకుంటేనే ఈ నామం అర్థం సరిగా అన్వయమవుతుంది. శ్రీచక్రపరంగా చూస్తే జాలంధర పీఠం అంటే త్రికోణంలో ఉన్నటువంటి ఉత్తర కోణంగా, రౌద్రీ శక్తి బీజంగా, జలతత్వంగా, శ్వేతవర్ణంలో అంటే తెలుపు రంగులో ఉంటుందని తంత్రశాస్త్రం చెబుతోంది. ఈ జాలంధర పీఠం వద్ద దేవిని ఆనందమయ రూపిణిగా, సౌఖ్యప్రదాయినిగా, గౌరీస్వరూపిణిగా, వాగ్దేవతామూర్తిగా ఆరాధించమంటాయి మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము కూడా. ఆ శక్తి సంస్థిత, భక్త సన్నుత, భక్తి సమ్మత, తత్వయోజిత,
సర్వపూజిత సర్వ సంయుత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.